హాయ్ అమ్మ. హాయ్ నాన్న. అమ్మ నిన్న కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి, బిగ్ బాస్ మళ్ళీ కమింగ్ సూన్ అని చెప్పడం అయితే జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బిగ్ బాస్ వస్తే బాగానే ఉంటది కానీ దేశానికి రాష్ట్రానికి అవసరమైన వాళ్ళని తీసుకోవాలని కోరుకుంటున్నా. ఈసారి మన మన రాష్ట్రానికి గానీ మన దేశానికి గానీ ఎవరైతే అవసరమో మంచి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజులు ఇది కలికాలం. ఇది ఆ రోజులు మంచి రోజులు పోయినాయి. ఈ కలికాలానికి ధర్మం బోధించే వాళ్ళు కావాలా, మంచిని మాట్లాడే వాళ్ళు కావాలా. కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది, అక్కల చెల్లెల అనుబంధం పాడైపోతుంది, అన్నల తమ్ముల అనుబంధం పాడైపోతుంది, భార్య భర్తల అనుబంధం 30 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళకి కూడా అనుబంధాలు తెగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పాలకులు మనల్ని పాలించే పాలకులు నాయకులు వస్తారు కదా, మనల్ని ఏ రకంగా పాలిస్తున్నారు, ఏ రకంగా మనల్ని మభ్య పెడుతున్నారు, మన జీవితాలు ఏ రకంగా ఆడుకుంటారు, ప్రతి దాని గురించి బిగ్ బాస్ లో మాట్లాడాలి కదా. అట్లాంటి వాళ్ళని తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. వద్ద నాకు ఛాన్స్ వస్తే దేశం మీద ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి అనుబంధం గురించి చెబుతా, దేశం మీద జరిగే అన్యాయం గురించి కూడా చెబుతా. నాకు వస్తే ఛాన్స్ దాని గురించి ఖచ్చితంగా చెబుతాం. కానీ మళ్ళాంటి వాళ్ళకి ఇస్తారా? కామన్ మ్యాన్ విన్ అంటే దానికి అసలు దాంట్లో మొన్న మునుపు ఆడిన ఆటలో యమానీలు ఎక్కువ ఆడిండు న్యాయంగా చెప్పాలంటే. కాకపోతే ఇంకా వాళ్ళ పరంగా తీసుకున్నారులే కానీ అది అయిపోయింది చరిత్ర. దాని గురించి మాట్లాడుతాం అవసరం. ఎవరు నాకు చదువు రాదు, నేను గేమ్ ఆడలేను, మైండ్ పరంగా ఇప్పుడు వాక్చాతుర్యం ఉంది కాబట్టి చెప్పగలుగుతా. ఇప్పుడు చూస్తాను కష్ట నష్టాల గురించి చదువుతాను, అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి చదువుతాను. కానీ నాలాంటి తీసుకోవాలంటే తీసుకుంటారా? నేను అక్కడ దాకా పోలేస్తున్నా ఇక్కడ కాబట్టి చెబుతాను. కానీ నన్ను ఎవరు పంపించేది? నన్ను ఎవరయ్యా పంపించాలి? మంచి మాటల్లోనే ఎవరయ్యా పంపించేది? ఎనికి తొక్కుతున్నారు కానీ మంచి చెప్పే వాళ్ళని ఎవరయ్యా వినేది? ఇప్పుడు ఏమొద్దా ఏమో ద్వారాగా నాకు మంచి మెసేజ్ వద్దు, మన దేశానికి మంచి జరుగుద్ది, మన భవిష్యత్తుకు మంచి జరుగుద్ది అనుకునే వాళ్ళు ఎంతమంది చెప్పు? 100లో 10 మంది అని ఉన్నారా ఆలోచించేవాళ్ళు? మన నిర్ణయం కాదు, అది వాళ్ళ నిర్ణయం. మనల్ని పెడతారు కుప్పలు తెప్పలుగా. ఇప్పుడు మొన్న ఎలక్షన్లు వచ్చినాయి, మన తెలంగాణలో కూడా వచ్చినాయి. ప్రతి వాళ్ళు కామన్ మ్యాన్లు అందరూ నాకు ఆ పేర్లు చెప్పరాదు కానీ అందరు పోటీ చేయొచ్చు అని చెప్పారు. ఎంతమందిని పోటీ చేయించారా? బడుగు బలహీన వర్గాలు ఎంతమంది జెండా ఎగరేసారు. అట్టనే బిగ్ బాస్ లో కూడా దానికి కూడా కొద్దిగా సపోర్ట్ ఉండాలి, పలుకుబడి ఉండాలి, అన్నీ ఉండాలి. మరి నాలాంటి దాన్ని తీసుకోవాలంటే అది ఒక అద్భుతమే. నాకెవరు సపోర్ట్ చేస్తారు? మీరు చేస్తారా? ఎవరు చేస్తారు నాకు చెప్పు. అంటే సమాజంలో ఇన్ని జరుగుతున్నా బిగ్ బాస్ అవసరమా ఈ టైంలో అని చాలా మంది మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ అవసరంగా? బిగ్ బాస్ నే ఎక్కువ చూసారు. సమాజంలో మంచి చెడుల గురించి పట్టించుకునేది ఎవరు? మంచి చెడుల గురించి అసలు మన గురించి పట్టించుకునేది ఎవరయ్యా? బిగ్ బాస్ మంచి సినిమాలు, దాంట్లో మంచి పాటలు, ఆ పాట పాడైపోయిన బాగుండా బాగలేకపోయినా చెవులు ఒప్పటం, తలకాయ ఒప్పటం, కాలు ఎగరేయటం, చెయ్యి ఎగరేయటం, అరగుండ్లు కొట్టించుకోవటం, అవే కదా కావాల్సింది. నేను చెప్పి నాకు ఈ అమ్మ చెప్పింది అనుకో, దీనికి ఏం పని లేదని నన్ను తిడతారు. మంచి చెప్పినా తిడతారు. మరి అయ్యే చూస్తారు, మరి బిగ్ బాస్ లో ఏం చూస్తారు? కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో ఏం జరిగేది చూస్తారు కానీ మన సమాజం మీద ఏం జరిగేది? మనకు జాబులు వస్తున్నాయి పోతున్నాయి, కొన్ని జాబులు ఉన్నాయి, సాఫ్ట్వేర్ జాబులు. కానీ చదువుకున్న పిల్లలు ఎంతో మంది పాపం వాళ్ళు కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు కష్టపడి లచ్చలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జాబులు రావట్లేదు. దాని గురించి ఆలోచిస్తారా? ఆలోచించరు కదా. బిగ్ బాస్ అయితే నోర్లు ఎల్లబెట్టి చూసి వాళ్ళు కోట్లు వేస్తారు అనమాట. ఎవరికి వేస్తున్నామా ఎవరికి వేయట్లేదా కూడా తెలియకుండా. దాంట్లో ఏం మెసేజ్ వద్దు? మెసేజ్ ఇచ్చే వాళ్ళు తీసుకుంటారా బిగ్ బాస్ లోకి? మంచి ఇప్పుడు ఇన్ని నడిచినాయి, 10 నడిచినాయిగా. మన దేశానికి, మన యువతకి, మన కుటుంబాలు ఇచ్చినమైపోతున్నాయి. దీని గురించి మాట్లాడే వాళ్ళని ఇప్పుడు 10 నడిచినాయి, 10 నడిచినాయి. ఈ 10లో ఎవరన్నా వచ్చారా? ఎవరన్నా చెప్పారా? చెప్పండి మీరే. ఇది 10దే. నేను మర్చిపోయినా 10ది. 9 నడిచినాయి. నేను ఒకళ్ళు మర్చిపోయిన మిస్టేక్, నన్ను తిట్టారు ఎందుకంటే నాకు మతికుంది. అందుకని చెబుతున్నా. మరి మంచి చెప్పే వాళ్ళు ఎవరన్నా తీసుకోరా? చెప్పరా? ఏనండి బిగ్ బాస్ వాళ్ళు కూడా సమాజం మంచి చెప్పేవాళ్ళు కాకుండా సమాజానికి ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళని తీసుకుంటున్నారు. అవును, ఎంటర్టైన్మెంట్ పరంగానే వాళ్ళకి షోలు పెరగాల, రేట్లు పెరగాల. ఎవరైనా బతకడానికే కుప్పలు తెప్పలుగా సంపాదించుకోవడానికి చేసేది. ఇప్పుడు మంచి చూపిస్తే 10 మంది రారు, చెడు చూపిస్తే 10 మంది పోతారు. అందుకే మరి బిగ్ బాస్ ఉంది. బిగ్ బాస్ చూసేది కూడా అందుకే. ఇంకా రేపటి నుంచి మనకి ఏం జరిగాయి కూడా వదిలేస్తారు, మన దేశం మీద ఏం జరిగాయి కూడా వదిలేస్తారు. ఇంకా రాజకీయ నాయకులు ఈ దేశాన్ని చూసి దోచుకోవచ్చు అనమాట. ఇంకా బిగ్ బాస్ వస్తే ఆ బిగ్ బాస్ అయిపోయింది, నాకు బిగ్ బాస్ నన్ను ఏమంటారు? మరి అందుకే బిగ్ బాస్. బిగ్ బాస్ అంటే మన దేశం యావత్ ప్రపంచం చూస్తుంది కాబట్టి ప్రపంచానికి ఉపయోగపడేది చూపియాల, యువతకు ఉపయోగపడేది చూపియాల, కుటుంబాలు ఇచ్చినం కాకుండా చూపియాల. కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతల పరంగా చూపియాలి. అది లేదు.
ఆటలు గేములు డ్యాన్సులు ఒకరినొకరు లవ్ చేసుకోవటం తగాదలు పెట్టుకోవటం దాని వల్లే నడుతుంది బిగ్ బాస్ లో. కానీ ఇప్పుడు 9 జరిగినా కూడా ఈ మెసేజ్ ఎక్కడుంది? అంటే వీళ్ళని చూసి వీళ్ళకి ఇంకొక లవ్వకూడదని కూడా చెప్పొచ్చు కదా బిగ్ బాస్ రావడం కూడా. లేదు, అసలు ఏది లేదు. అంటే బిగ్ బాస్ లో మొత్తము అంటే ఇది చూపించాలి, మీరు చెప్పినట్టు మొత్తం చూపించిన అవసరం కూడా లేదు. 90 నుంచి 100 రోజులు ఆడుతున్నప్పుడు కనీసం వీళ్ళకి డాన్స్ లో ఒక రోజు అని చెప్పి, లేదంటే ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఒక రోజు అలా చేస్తే, ఫైట్స్ అని చెప్పి ఒక రోజు చేస్తున్నారు. దాని త్రూ మీరు చెప్పినట్టు ఒక్క రోజు అయినా సరే దేశం కోసం అవునా, అదే నా ఆరాటం కూడా అదే. దాంట్లో గేమ్లు ఆడిస్తుండ్రు, అన్ని పెడుతుండ్రు కదా. వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి కావాల్సిన డబ్బు సంపాదించుకుంటారు. కానీ మన ప్రజల కోసం, మన కుటుంబాల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం, మన రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మన భారతదేశం కోసం, మన సోల్జర్స్ అంత కష్టపడుతున్నారు ఫ్యామిలీని వదిలిపెట్టి. సినిమా పరంగానే కానీ బిగ్ బాస్ కానీ ఏది ఉపయోగించిన మన దేశం గురించి ఒక్క అరగంట సేపు మెసేజ్ ఇలేరా? 3 నెలలు ఉంటది కదా బిగ్ బాస్. ఆ 3 నెలల్లో నెలకు 10 రోజులు చొప్పున 30 రోజులు, ఒక్క నెల మన కోసం కేటాయించలేరా? అడగచ్చు కదా. నేను ఒక్కదానే కాకపోతే అందరు అడగొచ్చు కదా, మన కోసం కూడా అడగొచ్చు కదా. ఒక నెల సైడ్ లో పెడితే ఒక్క రోజు కూడా చూపించట్లేదు అమ్మ. ఒక నెల దాకా ఒక్క రోజు కదా మనం అడగనంత సేపు, ఒక్క నిమిషం కూడా చూపిడు. నువ్వు సొంగలు కాల్చుకుంటా ఎగిరేది, లవ్ చేసుకునేది, కలుసుకునేది చూసినంత సేపు నీకు మంచి మెసేజ్ రానే రాదు. నీ జీవితం మారిపోయినా సరే, తరాలు మారిపోయినా సరే, వాడికి ఇంకా సంపాదించుకోవటమే తెలుస్తుంది కానీ మంచి చేయటం ఎక్కడ తెలుస్తుంది? ఓకే అమ్మా, నీకు అవకాశం ఇస్తే ఏం చెప్తామ్మా ఫైనల్ గా? నీకు అవకాశం ఇస్తే ఏం చెప్తావు? నాకు అవకాశం ఇస్తే నేను ఇదే చెబుతా. నాకు ఉన్నదే చెబుతా, నా మైండ్ లో ఉన్నదే చెబుతా. లేని కొత్త ఏం చెప్పను. నువ్వేందో నాకు డబ్బు ఇస్తాను, నాకు అవకాశం ఇస్తాను అని చెప్పి నీకు నచ్చినట్టు నేను చేయను. నాకు నచ్చినట్టే నేను చేస్తా, అంతే. థ్యాంక్ యూ.